అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలని మానకొండూరు దళిత సమ్మేళనంలో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని బ్రిటిషోడు స్థాపించారని చెప్పారు. అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే బ్రిటిష్ సివిల్ సర్వెంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిటిష్ పార్టీని ఇటలీ నేత ఏలుతున్నారని పేరులోనే భారతీయతను సంతరించుకున్న పార్టీ బీజేపీ. ఈ దేశ ముద్దుబిడ్డలు వాజ్పేయి, అద్వానీ స్థాపించిన పార్టీ బీజేపీ. మరి కాంగ్రెస్లో భారతీయత ఎక్కడుంది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేలుతున్న గాంధీ కుటుంబం డూప్ అని, మహాత్మా గాంధీ అసలు సిసలైన గాంధీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే పేదల సహా ఎవరు చనిపోయినా వారి ఆస్తిలో 55% కాంగ్రెస్ గుంజుకోవాలని కుట్ర చేస్తుందని హెచ్చరించారు. హస్తం పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో ఎస్సీ కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం, ఇందిరమ్మ పథకం పేరుతో ఇంటి జాగా 6 లక్షల రూపాయలు సాయం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. బీజేపీ ఏనాడు హామీ ఇవ్వకపోయినా దళితుడు రామ్నాథ్ కోవింద్ను, గిరిజన ఆదివాసీ పేద మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని, 12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను, 27 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. అంతకుముందు 57 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా దళితులను రాష్ట్రపతి చేసిందా? పెద్ద ఎత్తున దళితులకు కేబినెట్లో చోటు కల్పించిందా? సమాధానం చెప్పాలి. అట్లాంటి మాటలు నమ్మితే మళ్లీ మోసపోతారు, జాగ్రత్త అంటూ ప్రజలను వేడుకున్నారు. నేను అంటున్న కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ అట ఏం పార్టీ? బ్రిటిష్ పార్టీ. బ్రిటిష్ పార్టీ అట మాది. నవ్వుకుంటారు తెలుగు అక్కడ నుండి కూడా ఇవ్వనమాట నమ్ముతారా? భారతీయ జనతా పేరునే భారతీయ జనతా పార్టీ ఉన్నది, పేరునే భారతీయత ఉన్నది. మాకు మా పార్టీ స్టార్ట్ చేసి ప్రారంభించింది ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. పక్కా ఈ దేశ భక్తి నుండి ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రారంభించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. డౌట్ ఏం లేదు కదా? మా పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించిన వ్యవస్థాపకు తెలుసా మీకు? ఎవరు ఎప్పుడు తెలుసా? ఎవరికైనా? ఏఏ హ్యూమ్. ఏం పేరు? ఏఏ హ్యూమ్ అనే ఆ పేరు అనొస్తుందా? నాకు మీకు అనొస్తుందా? ఆ పేరే అనరాలే. ఏఏ హ్యూమ్ అంటారు. ఏఏ హ్యూమ్. ఇవాళ ఆఫీసులో ఫోటోలు ఉంటాయి. మీకు ఇప్పుడు ఆయన పేరున్నారా? ఆయన చూసిరా? ఆయన ఏ దేశం కూడా తెలుసా? ఆయన బ్రిటిష్ ఆయనే. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించారు? ఏఏ హ్యూమ్. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు ఎవరు అంటే ఏఏ హ్యూమ్. ఆయన బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి ప్రారంభించింది. ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ పేరుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటిదంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఆ బీజాలన్నీ ఇక్కడి కావే, ఆ బీజాలు ఇక్కడి కావు, ఇటలీ బీజాలు అవన్నీ కూడా.